భారత్ తన చెప్పు చేతుల్లోకి రావడం లేదు అనేది ట్రంప్ అక్కసు. అమెరికా నుంచి ఆర్థిక రక్షణ సాయం రాబట్టాలనేది పాక్ వ్యూహం. ఇవే ఆ రెండు దేశాల మధ్య ఆకస్మిక స్నేహానికి బాటలు వేసిన అంశాలు. అసలు ట్రంప్ పదే పదే పాక్ నేతలను ఎందుకు కలుస్తున్నారు? భారత్పై పరోక్షంగా ఒత్తిడి పెంచే వ్యూహమా, లేక మరేదైనా కారణం ఉందా? భారత్ అమెరికాకు కీలక భాగస్వామి అంటూనే టారిఫ్ల మోత, H-1B నిబంధనలు కఠినతరం వంటి చర్యలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అటు పాకిస్తాన్ను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. తాజాగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ తన సూట్పై ధరించిన ఫైటర్ జెట్ పిన్ కూడా వైరల్ అయింది. భారత్పై పరోక్షంగా ఒత్తిడి పెంచేందుకే పదే పదే పాక్ నేతలతో ట్రంప్ సమావేశాలు నిర్వహిస్తున్నారనే మాట వినిపిస్తోంది. అది నిజమైనా కాకపోయినా అసలు పాక్పై ట్రంప్కి ఎందుకింత ప్రేమ అనేదే $1 మిలియన్ క్వశ్చన్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల నుంచి బాగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ వ్యూహంలో పాక్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్కు అమెరికా సేనలు చేరాలంటే పాక్ మీదుగా వెళ్లడం సులువు. ఈ ఎయిర్ బేస్ నుంచి అటు చైనా, ఇటు ఇరాన్పై నిఘా వేయడం వాషింగ్టన్కు తేలికవుతుంది. అందుకే పాకిస్తాన్ను ఆకాశానికెత్తేస్తున్నారు ట్రంప్. పాక్ నేతల భేటీ అరగంట ఆలస్యంగా మొదలై దాదాపు 90 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీ వివరాలను బయటకు వెల్లడించలేదు. అయితే ట్రంప్తో సమావేశం తరువాత పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొత్త రాగం అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో ట్రంప్ సాయం చేశారని, తద్వారా దక్షిణాసియాలో భారీ విపత్తును నివారించారని తెగ పొగిడేశారు. పనిలో పనిగా తమ దేశంలో కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాను అడుక్కున్నారు. అంటే ట్రంప్కు అవసరం ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా మలుచుకుని అమెరికా నుండి ఆర్థిక సాయం రాబట్టాలని పాక్ ప్రయత్నాలు చేస్తోందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. కాగా పాక్తో కాల్పుల విరమణ విషయంలో మూడో దేశం జోక్యం లేదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది భారత్.